అసలు కాన్ఫిడెన్స్ అనేది డైరెక్ట్గా వచ్చేది కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. కాన్ఫిడెన్స్ యాజ్ ఇట్ ఈజ్ డెవలప్ చేసుకునేది కాదు. కాన్ఫిడెన్స్ అనేది దానికి తెలియకుండానే, మీకు తెలియకుండానే డెవలప్ అయ్యే ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇక్కడ స్టేజ్ మీద నిలబడాలంటే నాకు కాన్ఫిడెన్స్ ఉండాలి. కాన్ఫిడెన్స్ ఉండాలి అని అంటే ఎక్కడి నుంచి వస్తుంది? ఎవరిస్తారు కాన్ఫిడెన్స్? ఎవ్వరు. కానీ వితిన్ ఎక్కడి నుంచి వస్తుంది? వితిన్ లేదనే కదా నేను ఈ క్లాస్కి అటెండ్ అవుతున్నాను. రిమెంబర్, ధైర్యవంతుడు అంటే అర్థం ఏంటంటే భయం లేనివాడు కాదు. ప్లీజ్ అండర్స్టాండ్. ధైర్యవంతుడు అంటే అర్థం భయం లేనివాడు కాదు, భయంతో పాటు యాక్షన్ తీసుకునేవాడు ధైర్యవంతుడు. భయం ఉన్నా సరే స్టేజ్ మీదకి వచ్చి నిలబడేవాడు ధైర్యవంతుడు. కానీ భయంతో చేయకుండా ఉన్నవాడు భయస్థుడు. అంటే భయం కామన్, యాక్షన్ ఒకటే డిఫరెన్స్. ఇప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలంటే అర్థం ఏంటంటే మీరు ఒక్కొక్క స్టెప్ యాక్షన్ తీసుకోవాలి. ఇక్కడున్న వ్యక్తి ఏం చేయాలంటే ఒక్కొక్కటి బయటపడాలి. ఏం బయటపడాలి? ఐ నీడ్ టు కట్. టెక్నాలజీ చాలా రకాలైన అవకాశాలు మనకి ఇస్తుంది. ఏమిస్తుందంటే మీరు ఎంతసేపు మొబైల్ చూశారో, మొబైల్ మిమ్మల్ని ఎంతసేపు లోపలికి లాక్కుందో, మొబైల్ మామూలు వస్తువు కాదు, పవర్ఫుల్ అయస్కాంతం అని మీకు ఎప్పుడైతే అర్థమైందో ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రావాలి. ఎవరైనా మీకు సహాయం చేయాలి. ఎందుకు తెలుసా? మీరు ఇక్కడి నుంచి ఇక్కడికి దారి ఎప్పుడో మర్చిపోయారు. ఎందుకంటే ఆ రూటు ఇక్కడ వీళ్ళు పరిచయం చేసిన తర్వాత కొత్త వాళ్ళు పరిచయం అయ్యారు. అక్కడి నుంచి బయటకు వస్తే ఇతను తగులుతాడు, ఇతను లాగుతాడు, మళ్ళీ ఇతను ఉన్నాడు, ఇతను లాగుతాడు, మళ్ళీ ఇతను లాగుతాడు. అసలు ఫస్ట్ ఇతన్ని కట్ చేయాలి. ఎవరితను? మొబైల్ ఫోన్. అయితే చాలా ఫూలిష్. ఎవరైనా చెప్తే మొబైల్ ఫోన్ కట్ చేయండి, మొబైల్ ఫోన్ వాడొద్దు అంటే అందరు నవ్వుతారు. నన్ను చూసి కూడా నవ్వుతారు. వాడకూడదా అని. నో, వాడాలి. ఎట్లా వాడాలి? ఎట్లా వాడచ్చు? నౌ ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇన్ దిస్ పొజిషన్, హౌ టు కమ్ అవుట్? నేను అడగను మీరు చెయ్యొత్తమని, అక్కర్లేదు. మీకు అర్థమైతే ప్రాక్టీస్ ఇట్. స్టెప్ బై స్టెప్ అక్కడి నుంచి బయటికి రావడానికి మీరు చేసే ప్రయత్నమే మీ కాన్ఫిడెన్స్ని ఎట్లా ఇస్తుందంటే యూ విల్ హ్యావ్ టు అండర్స్టాండ్ ఫస్ట్ దిస్ సైన్స్. ఇన్నాళ్ళు నన్ను మోసం చేసింది ఏంటంటే డోపమైన్, కార్టిసాల్, డోపమైన్ మధ్య జరిగే ఫైట్లో ఓడిపోయేది నేనే. ఇది కెమికల్ ఇంజనీరింగ్. ఇది నా ఇంజనీరింగ్ కాదు. ఈ కెమికల్ ఇంజనీరింగ్ని నేను అర్థం చేసుకుంటే, అవేర్నెస్ పెరిగితే, జ్ఞానం పెరిగితే అప్పుడు మనిషి పైకి వస్తాడు. మూడు జ్ఞానాలు అర్థం చేసుకోండి. ఇచ్ఛాశక్తి, నేను ఏదైనా సాధించాలనే బలమైన కోరిక, ఇచ్ఛాశక్తి అందరికీ ఉండాలి, ఉంటుంది అందరికీ. రెండవది జ్ఞానశక్తి. జ్ఞానశక్తి అంటే నేను చెయ్యాలనుకున్న దానికి కావలసిన జ్ఞానం ఏంటి. జ్ఞానశక్తి తర్వాత మూడవది క్రియాశక్తి. క్రియాశక్తి ఈజ్ యాక్షన్. వెన్ యు టేక్ యాక్షన్, చాలాసార్లు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఎందుకు ఇది మిత్ అన్నానంటే, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బూస్ట్ ఇచ్చి అగైన్ యూ విల్ ఆల్సో డెవలప్ వన్ మోర్ కెమికల్. దట్ కెమికల్ విల్ మేక్ యూ ఎలేటెడ్. ఇట్ ఈస్ ఎక్సైటెడ్. వెన్ యూ ఎక్సైట్ యూ థింక్ దట్ ఈస్ అ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. కానీ ఇది బయటికి వెళ్ళిన తర్వాత 24 గంటలు గడిచిన తర్వాత అందరు ఎవరి మంచంలో వాళ్ళు పడుకొని ఉంటారు, ఎవరి మొబైల్ వాళ్ళు ఓపెన్ చేసి ఉంటారు. పైగా ఇక్కడికి వచ్చి కూడా మన మొబైల్ ఫోన్లు తీసి ఆ వీడియోలు సోషల్ మీడియాలో పెట్టడానికి అదే ట్రై చేస్తుంటాం. సేమ్ అదే జరుగుతుంది. దట్స్ వై సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇస్ అ మిత్. ఎట్లా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ డెవలప్ అవుతుంది? క్రియాశక్తి. నౌ 3 చెక్ చేయండి. నాకు గోల్ ఉందా? ఉంది. దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉందా? వాట్ నాలెడ్జ్? ఐఎమ్ టెల్లింగ్ యూ, దీన్ని మిస్ అయ్యాను నేను. ఇప్పుడు నేను బయటపడాలంటే ఎక్కడ మిస్ అయ్యాను, ఎవరిని కలవాలి? మీకు తెలుసా? ఎవరెవరైతే సబ్జెక్టులు బ్యాక్లాగ్స్ ఉన్నాయో, అనుకున్నది సాధించలేకపోయారో, బిజినెస్లో నష్టపోయారో, ఫస్ట్ వాళ్ళు డెవలప్ చేసుకునేది ఏంటంటే ఒక రకమైన వ్యతిరేకత డెవలప్ చేస్తారు. నాకు ఈ చదువు అంటే ఇష్టం లే. పైగా కొంతమంది ఇంటికి వచ్చి ఏమంటారు తెలుసా? ఐ వాంట్ టు స్టార్ట్ బిజినెస్, నా ప్యాషన్ అదే, నాకు చదువు ఇష్టం లేదు, పైగా ఇష్టం లేని దాంట్లో బలవంతంగా ఏదో జాయిన్ అయిపోయాను అని రకరకాల రీజన్స్ చెప్తారు. కానీ వెన్ యూ నో దట్, యూ నీడ్ టు అండర్స్టాండ్, మీట్ ఫస్ట్ పీపుల్ హూ ఎవర్ ఆర్ ద ఎక్స్పర్ట్ ఇన్ దట్ ఏరియా. ఆ ఏరియాలో ఎవరు ఎక్స్పర్టో వాళ్ళని కలవండి సిగ్గు లేకుండా. ఎందుకంటే లక్ష్యం మనది, జీవితం మనది, దానికి వెనకాడ అక్కర్లేదు. వెళ్ళి కలవాలి అంటే మీరు వీళ్ళందరినీ దాటుకుంటూ రావాలి. నెంబర్ 1, స్టెప్ బ్యాక్. అక్కడి నుంచి వెనక్కి రండి. నెంబర్ 1, మీరు చూస్తున్నది చేయవలసిన పని ఏంటంటే యాక్షన్ స్టెప్లో రోజు ఎన్ని గంటలు బ్లూ లైట్కి నేను ఎక్స్పోజ్ అవుతున్నాను, బ్లూ లైట్కి ఎక్స్పోజ్ అవుతున్నాను. సెర్చ్ చేయండి. మీరు అప్లికేషన్లు చాలా ఉన్నాయి. మీరు యాక్టివ్గా ఫోన్ ఓపెన్ చేసిన ఎన్ని గంటలు. నవ్ ఐ విల్ టెల్ యూ, ఈచ్ 1 minute ఈజ్ కాస్టింగ్ 1000 rupees.
మీరు గనక ఓపెన్ చేసి మొబైల్ ఫోను 1000 రూపీస్ మొబైల్ ఫోన్ ద్వారా సంపాదిస్తుంటే 24 గంటలు మీరు ఓపెన్ చేసి ఉన్నా సరే మిమ్మల్ని ప్రశ్నించేవాడే లేడు. 1000 రూపీస్ ఎయిదర్ యూ పే ఆర్ యూ ఎర్న్. ఆర్ యూ పేయింగ్, ఆర్ యూ ఎర్నింగ్? వెరీ ఇంపార్టెంట్. ఇందాక మేడం చెప్పారు, యు ఆర్ నాట్ పేయింగ్ మనీ, ఇట్ ఈస్ ఫ్రీ, బట్ యు ఆర్ పేయింగ్ టైం. నన్ను అడిగితే యు ఆర్ పేయింగ్ యువర్ లైఫ్. యు ఆర్ పేయింగ్ యువర్ లైఫ్. If you want to save your life, number one, measure it. I'll tell you, maximum time, even if you are studying on the mobile phone. Age-wise, NIMHANS ani psychiatric hospital in Bangalore, there is one department. ఆ డిపార్ట్మెంట్లో ఎవరంటే సోషల్ మీడియాకు అడిక్ట్ అయ్యి జీవితంలో లక్ష్యాలన్నింటినీ వదిలేసి మానసిక రుగ్మతలకు గురైన వాళ్ళకి ప్రత్యేకంగా ఒక డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసింది. చాలామందికి ఆ డిపార్ట్మెంట్లో జాయిన్ అయిన వాళ్ళకి ఈ బొటన వేలు పనిచేయలేదు. ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి నిద్రలో, నా దగ్గర వీడియో ఉంది, నిద్రపోతూనే ఇట్లా అంటున్నాడు. చాలామందికి అంటే ఫిజియలాజికల్ ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి, మనుషులను గుర్తుపట్టలేకపోతున్నారు. ఏదైనా సరే వాళ్ళు మీకు తెలుసా పిచ్చి ఎంతగా ముదిరిందంటే, నేను చూశాను, న్యూస్ పేపర్ చూస్తున్నారు, ఒక ఫోటో చూసి న్యూస్ పేపర్ మీద ఇట్లా అంటున్నాడు. మీరు ఎన్నిసార్లు లేదు ఇట్లా? ఇది ముదిరిపోయింది అనుకోండి, అంటే మనిషి ఎంత లోతుకి వెళ్ళిపోయాడో తెలుస్తుంది. నౌ సో ఫస్ట్ మెజర్ ఇట్. సెకండ్ థింగ్, డోంట్ ఎక్స్పెక్ట్ ఓవర్ నైట్ చేంజ్. అసలు నిన్న ఇలా ఉన్నాను, ఈరోజు ఎలాగైనా పూర్తిగా నేను మారిపోవాలని అనుకుంటే ఫెయిల్ అవ్వడం ఖాయం, గ్యారంటీ ఫెయిల్ అవుతారు. ఒక్కొక్క స్టెప్ ఇక్కడి నుంచి రావాలి. ఏంటి ఒక్కొక్క స్టెప్ అంటే, నెంబర్ 1, నేను కోల్పోయిందేంటో అది పొందాలనంటే ఫస్ట్ ఈ పోర్న్ వెబ్సైట్స్ నుంచి బయటికి రావాలి. అక్కడి నుంచి రీల్స్ చూడడం. మీరు ఎప్పుడైతే జ్ఞానశక్తిని ఉపయోగించారో, ఎన్ని గంటలు నేను చూస్తున్నానో, వెంటనే బయటికి రావడం మొదలు పెడతారో, ఇన్ని గంటలు అంటే ఒక్కొక్క నిమిషం ఒక్కొక్క 1000 రూపాయలు కాస్ట్ అంటే నేను ఎంత వేస్ట్ చేస్తున్నాను అనేది జ్ఞానం ఎప్పుడు వచ్చిందో ఇది చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది. ఇది ఫ్రెండ్షిప్ చేయడానికి నవ్వదు, చాలా బ్యాడ్ కండిషన్ ఉంది. ఇప్పుడు కాన్ఫిడెన్స్ ఎట్లా వస్తుందంటే, వీళ్ళందరినీ నేను వదిలించుకోవాలి అని యూ జస్ట్ స్టెప్ అగైన్ ఇన్ ద డార్క్. చీకట్లో మీరు అడుగు వేయాలి. చీకట్లో ఎప్పుడైతే అడుగేశారో, అడుగేస్తే నేల తగిలిందా విశ్వాసం పెరిగింది, నేల తగిలిందా విశ్వాసం పెరిగింది. ఆత్మవిశ్వాసంతో మీరు అడుగు పెట్టరు, అడుగు పెడితే ఆత్మవిశ్వాసం వస్తుంది. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ ఐ విల్ టెల్ యూ మై విజువలైజేషన్ కాన్సెప్ట్. కొంత ఆల్రెడీ బాలలత గారు ఇంట్రొడక్షన్ ఇచ్చారు కాబట్టి వాట్ విజువలైజేషన్ అనేది మనము కరెంట్ రియాలిటీలో ఉండి, చాలా జాగ్రత్తగా వినండి, ఇది అర్థం అవ్వాలంటే మీకు ఆల్రెడీ విజువలైజేషన్ కాన్సెప్ట్ తెలిసి ఉండాలి. ఎవరైనా సరే ఒక లక్ష్యాన్ని విజువలైజ్ చేసుకోవాలంటే, మేనిఫెస్ట్ చేసుకోవాలంటే, తమ కలల్ని సాక్షాత్కరింప చేసుకోవాలి అని అంటే చాలా చిన్న సీక్రెట్స్ అన్నీ చాలా చిన్నవి. అందుకే ఎవరు అర్థం చేసుకోరు, ఎందుకంటే చాలా చిన్నది కదా అని. చాలా పెద్ద కాన్సెప్ట్, ఎవరు అర్థం చేసుకోరు, అంత పెద్దది ఎవడు అర్థం చేసుకుంటాడని. అందుకే చాలా లైఫ్స్ అన్నీ మీడియోకర్సే, తెలుసా మీకు? ఎప్పుడైతే డీప్గా పోతారో, ఇన్సైడ్ చాలా చిన్న మైన్యూట్ లెవెల్లో వెళ్తారో, దే బికమ్ ఎక్స్పర్ట్. ఇందాక మన ముందు ఒక సోషల్ మీడియా మిత్రుడు మాట్లాడాడు, అతను చాలా అద్భుతంగా రీసెర్చ్ చేస్తాడని. అంటే మనకు పైగా తెలిస్తే అతను లోపలికి పోతాడు, అందుకే 5 లక్షలు సంపాదిస్తున్నాడు. మనం ఆయన పంపించినవి మనం చూస్తున్నాం. అఫ్కోర్స్ మంచిదే, మన మిత్రుడు బాగా సంపాదిస్తున్నాడు మన అందరి వల్లే. అయితే కరెంట్ రియాలిటీ ఈజ్ ద 3D వరల్డ్. మీకు అందరికీ తెలుసు 3D అంటే, మనం ప్రతిరోజు చూసే జీవితం 3D ప్రపంచం. విజువలైజ్ చేసుకున్నప్పుడు 4D ప్రపంచంలోకి వెళ్తారు. ఏంటి 4D ప్రపంచం? లెంగ్త్, బ్రెడ్త్, విడ్త్. ఇవి కాకుండా వాట్ ఈస్ ద 4th డైమెన్షన్? టైం ఎక్కడుంది? ఫ్యూచర్లోకి వెళ్తున్నాం మనం. ఫ్యూచర్లో మనం విజువలైజ్ చేసుకున్నప్పుడు దెన్ కరెంట్ రియాలిటీకి ఫ్యూచర్ విజువలైజేషన్కి పెద్ద గ్యాప్ ఉంటుంది. చాలామంది సరిగ్గా కళలు కూడా కనలేని పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే, విజువలైజ్ ఎందుకు సరిగ్గా చేసుకోలేరంటే, కరెంట్ రియాలిటీలో ఫ్యూచర్ రియాలిటీ ఇంకా జరగలేదే అని చెక్ చేస్తుంటారు. అది జరగదు, మీరు ఫ్యూచర్లోకి వెళ్తేనే జరుగుతుంది. వెళ్ళాలంటే మీరు ఒక్కొక్క అడుగు వేస్తే ఆత్మవిశ్వాసం వస్తుంది అని అనుకోవాలి. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. రిమెంబర్ ఐఎమ్ టెలింగ్ యూ, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినా, ఎగ్జామ్ రాయాలనుకున్నా, పోటీ ప్రపంచంలో ఉన్న
బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా, ఏదైనా మీరు ఫస్ట్ టైం స్టార్ట్ చేయాలనుకుంటే, నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేదు, ఉంటే ముందుకెళ్తా అనుకుంటే ఇది పెద్ద మిత్. చేయకండి. ఒక్క అడుగేయండి, ఒక్కే అడుగు. మీరు నిద్ర లేవలేకపోతున్నారా? పొద్దున్నే మీరు ఏం చేస్తారో తెలుసా? 15 minutes ముందు లేవండి. లేస్తే కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అది కాన్ఫిడెన్స్ ఉంటే మీరు నిద్ర లేవలేదు, నిద్ర లేస్తే కాన్ఫిడెన్స్ పెరిగింది. ఎగ్జాక్ట్లీ ద సేమ్ జరుగుతుంది. సో లైఫ్ను ముందుకు తీసుకెళ్ళడానికి ఒక్కొక్క స్టెప్ వెళ్తూ ఫ్యూచర్ రియాలిటీని ఈరోజు ఎప్పుడైతే మీరు ఆలోచించారో, బ్రెయిన్లో ఒక పార్ట్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ RAS, రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ అని. రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే సెక్యూరిటీ గార్డు లాంటిది. సెక్యూరిటీ గార్డ్ ఏం చేస్తాడంటే, అపార్ట్మెంట్లో బయట ఉంటే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటేనే లోపలికి పంపిస్తాడు, తెలియని వాళ్ళు ఉంటే ముందు ఆపేస్తాడు. అడుగుతారు ఎవరు మీరని. సో ఎవరైనా మీకు గోల్ కనుక ఖచ్చితంగా ఈ ఎడ్యుకేషన్ మీద గట్టిగా ఉంటే, ఇది ఏం చేస్తుందంటే RAS మీకు అన్ని ఆపర్చునిటీస్ మాత్రమే చూపిస్తుంది, అవకాశాలు మాత్రమే చూపిస్తుంది. ఎస్, నేను సాధించగలను, ఇలా అయితే మనం గెలవచ్చు, ఇలా అయితే ముందుకెళ్ళచ్చు, ఇన్ని అవకాశాలు కనిపిస్తాయి. ఈ RAS ఆ పని చేస్తుంది. అందుకే గోల్ గట్టిగా ఉండాలి. ఒక్కొక్క స్టెప్తో కాన్ఫిడెన్స్ మీరు క్రియేట్ చేయగలరు. విజువలైజ్ ఇట్, మేనిఫెస్ట్ ఇట్, అచీవ్ ఇట్. యూ కెన్ డూ దాట్. యు ఆర్ ఆల్రెడీ కాన్ఫిడెంట్. యూ నీడ్ నాట్ గెట్ ద కాన్ఫిడెన్స్. ఆల్రెడీ యు ఆర్ ఎ వెరీ కాన్ఫిడెంట్ పర్సన్. బట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పుట్టాలి అని అంటే యాక్షన్తోనే పుడుతుంది. దిస్ ఈజ్ వాట్ ఐ జస్ట్ మై మెసేజ్. యూ హ్యావ్ టు స్టార్ట్ యువర్ యాక్షన్ అండ్ గెయిన్ ద కాన్ఫిడెన్స్ and go along with the confidence. This is the message that I want to give. Thank you so much. That's a wonderful time that I got.